నెల్లూరు రుచులు అభిరుచులకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ అయితే నేను ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చేసానండి. ఏంటి ఆ స్పెషల్ అనుకుంటున్నారా? అరే బుజ్జాదుడు ఎంత ముద్దుగా క్యూట్గా ఉందా కదా. అవునండి, ఇవాళ అయితే మనం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇట్లాంటి స్పెషల్స్ చాలా చాలా ఉన్నాయి. అవన్నీ చూపించేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లో ఇదిగోండి రకరకాల పూల మొక్కలు అయితే ఉంటాయి. ఎన్నో రకాల పండ్ల మొక్కలు ఉంటాయి, కూరగాయ మొక్కలు ఉంటాయి. నేను ఇవన్నీ ఎలాబొరేటెడ్గా మీకు చూపిద్దాం అనుకున్నాను, బట్ ఈ వీడియో లెంత్ ఎక్కువైపోయిందని అవన్నీ చూపించలేకపోయినా కొన్ని ఇంపార్టెంట్వి నాకు ఇష్టమైనవి మాత్రం చూపిస్తున్నాను. ఇదిగోండి ఇది నేరేడు చెట్టు. అసలు ఈ నేరేడు చెట్టుకి అయితే ఎన్ని పండ్లు కాస్తాయంటే సీజన్లోనూ మొత్తం అయితే కింద రాలిపోయి ఉంటాయి. అసలు చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి కూడా రాలినప్పుడు. ఇదిగోండి ఉసిరి చెట్టు. అమ్మ ఈ ఉసిరి చెట్టు కిందే కార్తీక దీపారాధన చేస్తారు. ఇంకా పల్లెటూర్లు అనగానే సహజంగా ఇదిగోండి ఈ రుబ్బు రోళ్ళు, పచ్చడి నూరుకునే బండలు, రోళ్ళు, తిరగళ్ళు ఇవన్నీ సహజం కదా. అసలు కదా ఇప్పుడు మొదలవుతుంది చూడండి. దా బన్నును మా చూడు మా కుమ్మించుకుంటు మమ్మీ ఇద్దుడు ఆచిని బన్ను రాని ఇట్లా. అసలు ఏంటి ఇక్కడ బన్ను ఎవరు, ఆచి ఎవరు, రానియట్లేదు ఎవరు ఏంటి అనుకున్నారు. ఇదిగోండి ఇది అమ్మ వాళ్ళ బుజ్జావుదీడ ఆశమ్మ. అమ్మ దీని ముద్దుగా ఆశమ్మ అని పేరు పెట్టుకుంది. ఆశమ్మ పుట్టిన వెంటనే వాళ్ళమ్మ ఈ దూడని దగ్గరకు కూడా రానియకపోయేసరికి అమ్మ పుట్టినప్పటి నుంచి ఆవుకి బాటిల్ ఫీడ్ చేయడం దగ్గర నుంచి దానికి ఏమి ఇష్టం, దానికి ఏం కష్టం అని అమ్మ దగ్గరుండి చూసుకుంది కాబట్టి అమ్మ అంటే చాలా ఇష్టం. ఇది రెగ్యులర్గా అమ్మ లోపల ఉంటే బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్లోకి, పూజ గదిలో ఉంటే పూజ గదిలోకి, హాల్లో ఉంటే హాల్లోకి వస్తుందంట. కానీ ఇప్పుడు బన్ను ఉంది కదా, కుక్కపిల్ల ఉంది కదా, మా కుక్కపిల్ల బన్ను అరవడం వల్ల భయపడి లోపలికి రావడం లేదు. ఆశమ్మకు ఖర్జూరం ఏమో ఇష్టం అని చెప్పి అమ్మ ఖర్జూరం పెట్టడానికి పిలిస్తే బన్ను అరుస్తుంది కదా, ఆ భయంతో కొద్దిగా తిని హడావిడిగా వెళ్ళిపోతుంది. అమ్మ ఆశమ్మకి ఇష్టమైన ఖర్జూరము, పుచ్చకాయలు అట్లా ఏమి ఇష్టమో జాగ్రత్తగా చూసుకొని ఫీడ్ చేస్తారు. ఈ వీడియోలో ఇంకోటి గమనించారా, పక్షుల అరుపులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, అక్కిలకిల రావాలు. ఇదిగోండి ఇదైతే అమ్మ వాళ్ళ ఆవుల షెడ్డు. అమ్మ వాళ్ళ ఆవుల షెడ్లో ఆవులకు కావాల్సిన ఫ్యాన్లు, దోమతెరలు, వాటికి ఎలాంటి కంఫర్ట్స్ కావాలో అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు. రోజు ఆవుల షెడ్ని చక్కగా కడిగేసి శుభ్రంగా ఉంచుతారండి. ఎప్పుడు అమ్మ వాళ్ళ ఆవుల షెడ్లో పోయినా అసలు ఎంత శుభ్రంగా ఉంటుందనో. ఉదయం పూట ఇదిగంటే కాసేపు ఇలా బయట కట్టేస్తారు, కొన్నిసార్లు అయితే వదిలేస్తారు, అవి చక్కగా తిరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా అమ్మ వాళ్ళ దగ్గర కోళ్ళు అండి, రకరకాల కోళ్ళు ఉంటాయి. ఇవైతే కరక్నాథ్ చిన్నపిల్లలు, ఇవి కొంచెం అలవాటు అయ్యే వరకు అలా పెట్టారు. ఇవే కాకుండా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి కోళ్ళు. ఇదైతే కోళ్ళ షెడ్ అండి, బుజ్జి కోళ్ళ షెడ్ కదా. ఈ కోళ్ళ షెడ్లో కూడా చూడండి కోళ్ళు కొంచెం పైన అయితే పడుకోవడానికి ఇష్టపడతాయంట, అందుకని పైన పడుకోవడానికి అట్లా ఏర్పాటు చేశారు. ఇదిగోండి ఇంకా ఆవులు ఉంటే ఎండుగడ్డి తప్పనిసరి కదా. ఇదిగోండి నాకు ఇష్టమైన చెట్లలో ఇదొకటి కలేకాయల చెట్టు. అసలు చెట్టు చూసిన తర్వాత కాయ కోయకుండా ఉండగలమా. కలేకాయల చెట్లే కాదండి, ఇదిగోండి టెంకాయ చెట్లు, అరటి చెట్లు, తాటి చెట్లు, సపోటా చెట్లు, ఇట్లా ఒకటని కాదు అమ్మ వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ చెట్లు ఉంటాయి. మనం ఎప్పుడైనా పోతే అలా చక్కగా కోయిస్తారు, చక్కగా తినడం తాగడం మన పని ఇదేను. ఆ తర్వాత ఇదిగోండి సపోటా చెట్టు అని చెప్పాను కదా, చూడండి సపోటా చెట్టుకి కాయలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఎప్పుడు కొన్ని పండ్లు ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయండి, కొన్ని పచ్చివి కొన్ని పండ్లు. అసలు బుజ్జి బుజ్జి టెంకాయ చెట్లు చూడండి, ఇవైతే అసలు నిల్చుంటే చేతికి అందేటట్టున్నాయి టెంకాయ చెట్లు. అసలు టెంకాయ చెట్లు ఇంత చిన్నగా ఉంటే ఎంత బాగుంటాయి కదా, కాకపోతే ఇవి ఈ మధ్య వేశారు. ఇదిగోండి పచ్చిగడ్డి, ఇంకా ఆవులు అన్నాక పచ్చిగడ్డి కూడా ఉండాల్సిందే కదా ఎండుగడ్డితో పాటు. సో ఆల్రెడీ చెప్పాను అమ్మ వాళ్ళకి కావాల్సిన అవసరాలని చక్కగా అమ్మ వాళ్ళు ఒక 30 సెంట్ల స్థలంలోనే ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. ఇది చూడండి ఆవు బుజ్జి కూడా పాలు తాగుతుంటే తోకం చూడండి పొట్టకి ఎలా కొట్టుకుంటుంది, దీన్ని డోలు కొట్టుకోవడం అంటారంట. అంటే హ్యాపీనెస్ తోటి మా అమ్మ పాలిస్తుంది అన్న హ్యాపీనెస్ తోటి అట్లా పొట్ట కొట్టుకుంటుందంటే తోకతోటి. చాలా బాగుంది కదా చూడడానికి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే ఆవులన్నీ కూడా ఒంగోలు ఆవులే అంటండి, ఆల్మోస్ట్ వాళ్ళు నాటు ఆవులే ఉంటాయి, ఇంకా వేరే వెరైటీయే ఉండదు అమ్మ వాళ్ళ దగ్గర. కాకపోతే దాంట్లో కపిల గోవు, ఎర్రబట్టల గోవు, ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి, అవి నాకు సరిగా తెలియదు.
ఇది చూడండి 2 ఆవుదూడలు చక్కగా ఒక అమ్మ దగ్గర పాలు తాగుతున్నాయి. అయినా వాళ్ళమ్మ ఏమనట్లే, ఎంత మంచిదో కదా! అలా పాత రోజుల పల్లెటూర్లన్నీ ఇంత అందంగా ఉండేయండి. ఒక పక్క ఆవులు, కూరగాయలు, పండ్లు, కోళ్ళు అంటే పాత రోజుల్లో వాళ్ళకి కావాల్సిన వీలైనంత మటికి ఇంటి దగ్గర ఇప్పుడు చూడండి ఆవు పాలు, చక్కగా కోడిగుడ్లు, కోళ్ళు, పండ్లు, కూరగాయలు ఇవన్నీ ఎట్లాంటి కెమికల్స్, ఫర్టిలైజర్స్ లేకుండా సేంద్రియ పద్ధతిలో ఇంటి వద్దే చేసుకుంటారు కాబట్టి ఎంతో ఆరోగ్యం కదా! ఇదిగోండి సాయంత్రం పూటైతే ఆవులని చక్కగా ఇలా దోమతెరలేసేస్తారు. ఆవులు దోమతెరలేసే ముందు కాసేపు పొగబెడతారండి దోమతెరలో. అప్పుడు ఆ దోమలన్నీ బయటకొచ్చేస్తాయి. సన్‌సెట్ చూడండి ఎంత బావుందో కదా! కొన్నిసార్లు ఇదిగోండి మనం దోమతెరలేసే ముందు ఆవులని ఇట్లా కాసేపు బయట వదులుతారు. అసలు చూడండి ఈ చిన్న పిల్లల్ని ఆడుకోవడానికి వదిలేస్తే ఎంత హ్యాపీగా పరిగెడతాయి. అంత హ్యాపీగా పరిగెడుతూ ఆడుకుంటున్నాయి కదా! చూడ్డానికి ఎంత బావుందోనో. అరే ఒకదాన్ని ఒకటి తరుముకుంటున్నాయండి. ఆడుకుంటున్నాయేమోను. ఇక్కడ చూడండి ఈ బుజ్జావు దూడ ఎంత ముచ్చటగా ఉందో చెంగు చెంగున పరిగెడుతుంటే. అసలు నాకైతే చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. అమ్మ వాళ్ళకి ఇంకొన్ని వెరైటీస్ కోళ్ళు కూడా ఉన్నాయని చెప్పాను కదా! ఇదిగోండి ఈ కోళ్ళు. ఇవన్నీ బెరసు కోళ్ళే అండి. ఈ కోడి చూడండి ఎంత హడావిడి పడుతుంది. అన్నిటిని వదిలేశారు. నన్ను మాత్రం వదిలేయలేదు. నేను ఎలా వెళ్ళిపోవాలిరా దేవుడా ఇప్పుడు బయటికని ఆలోచిస్తుంది. కోళ్ళకేసే మేతలు కూడా అమ్మ వాళ్ళు ఆల్మోస్ట్ ఆళ్ళు ఆర్గానిక్‌గా ఉండే కూరగాయలు, పండ్లు అట్లాంటివి వేస్తారు. ఆ వేస్టేజే. ఇది గోపూజ చేసుకునేప్పుడు అమ్మ వాళ్ళు చక్కగా వాటికి స్నానం చేయించి, పసుపు, కుంకుమ పెట్టి చక్కగా ఇట్లా వాకిటి ముందు కట్టేస్తారండి. ఈ ఆవుకి మనం వీడియో తీసేది అర్థమైపోయినట్లుంది. అందుకే పక్క ఆవు చెవులు మనల్ని వీడియో తీస్తున్నారు. మనం అందంగా కనిపించాలి ఈ వీడియోలో. మనకి చాలా లైక్‌లు, షేర్‌లు రావాలంటే మనం చక్కగా కనిపించాలి అని చెప్తుంది. ఈ ఆవు కూడా అదిగోండి అదే చెప్తుంది. నాన్న వాళ్ళెవరో మనల్ని వీడియో తీస్తున్నారు. మనం మంచిగా ఉండాలి అని. ఈ ఆవు మాత్రం నాకెందుకు మీరు తీసుకుంటే తీసుకోండి అంటుంది. ఈ ఆవు వాళ్ళ పాపకి చెప్పింది, ఇయర్ బెస్ట్ డాటర్ మామ అవార్డు మనకే రావాలి. నువ్వు చక్కగా నిల్చో నాన్న అని చెప్పింది. ఈ ఆవు దూడ వాళ్ళ మమ్మీతోటి చలే మమ్మీ చలే ఓకే మమ్మీ అని చెప్తుంది. ఎంత బాగున్నాయి కదా క్యూట్‌గా. ఇన్నిటిని చూపించిన తర్వాత మా అమ్మ చాకుని చిమ్కి అండి ఇది. అస్సలు దీనికి మా అమ్మ అంటే ఎంత ఇష్టం, అమ్మన్నా, నాన్నన్నా మాటల్లో చెప్పలేను. పాత రోజుల్లో పల్లెటూర్లన్నీ ఇంత అందంగా ఉండేవండి. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన పరిసరాలు చూడడానికి ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా అనిపించేవి. ఇప్పుడు ఇట్లాంటి పల్లెటూర్లే మనకు కనిపించట్లేదు. ఇంతే కాకుండా ఇంకొంచెం స్పెషల్‌గా ఉండేవి చూపిస్తాను. బుజ్జి ఉడతపిల్లండి ఇది. అన్నయ్య చెట్టు కింద ఉంటే చెట్టు మీద నుంచి కింద పడిపోయిందని అలా ఫోటో తీసి పంపించాడు నాకు. బాగుంది కదా! లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది కపిలగోవ అండి. ఈ మధ్య తీసుకొచ్చారు. ఇది వీడియో చూసిన తర్వాత అరే నన్నెందుకు పెట్టలేదని రేపు నన్ను అడగొచ్చు. అందుకని దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. నెల్లూరు రుచులు అభిరుచులు.